నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. రూపురాన్ యావత్ ప్రజానికానికి, యువతకు, మహిళలకు, వ్యాపార వర్గాలకు, అలాగే మీడియా సోదరులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ రూపురాన్ తొలి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని, అలాగే మా పాలకవర్గ సభ్యులు ఉమా సత్యలింగం గారు, పద్మ మల్లేశం గారు, లావణ్య దుర్గారెడ్డి గారు, గోంది అరుణ వెంకట్ గౌడ్ గారు, అలాగే మా పార్టీ నాయకులు ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, అలాగే మా నాయకులు సర్దార్ భాయ్ అందరూ కూడా మేమందరం కూడా ఇవాళ యాక్చువల్గా ప్రజాస్వామ్యము ఇవాళ పూర్ణి అయింది రూపురాన్ మున్సిపాలిటీలో. ఎక్కడ కూడా లేని విధంగా నేను అన్నీ కూడా ఎవిడెన్స్ పేపర్తోనే మాట్లాడుతున్నాను. ఎక్కడ కూడా ఫేక్ కానీ, ఎక్కడ కూడా అబద్ధం కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అడ్డగోలుగా హేతుబద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా 300 ఉన్నది ఇవాళ ఎంత చేసిరంటే 20,000 రూపాయలు చేసి ఇవాళ ఉన్న ట్యాక్స్ను 77,000 చేసింది. అంటే 75,000 రూపాయలు పెంచింది. ఇవాళ ఒక్కొక్కటి ఇవన్నీ కూడా మరి 500 ఉన్నది 4 లక్షల రూపాయలు చేసింది. అంటే ఒక్కొక్క ఇంటి యజమాని నెలకి 7,000 10,000 రూపాయల చొప్పున ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని ఈ సందర్భంగా రూపురాన్ మున్సిపల్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వము ఏం చేసింది, ఎక్కడ కూడా పన్నులు పెంచలేదు. ఇంకొకటి ఏమంటే నూతన మున్సిపాలిటీలకు, ఈ కొత్త మున్సిపాలిటీలకు, పురపాలక సంఘాలకు, ఇవి థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలకు, గ్రేడ్ 3 మున్సిపాలిటీలకు 10 years ఎగ్జంప్షన్ ఉంటుంది. నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు 10 సంవత్సరాల వరకు ట్యాక్స్ పెంచవచ్చు. కేవలం 4 నెలల్లో రూపురాన్ ప్రజానికానికి అందరూ కూడా సమనీయంగా మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే 4 నెలల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు, 4-5 నెలల్లో సమయానికి వీళ్ళు ఎన్నికలు జరిపితే ప్రభుత్వం, మరి 4-5 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ, మరి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిగితే మరి నెల రోజుల్లోపే ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెంచిన, ఈ అసంబద్ధంగా అడ్డగోలుగా పెంచిన ఈ పన్నులను కట్టొద్దని మీ అందరికీ కూడా మా పార్టీ మేము అండగా ఉంటాం. ఎవరు కూడా కట్టొద్దు. నూతన పాలక వర్గం ఏర్పడిన తర్వాత తప్పకుండా మీ ప్రజల ఆశీస్సులతోని మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే మా పార్టీ విధానాన్ని కూడా చెప్తా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తామని. మన నాచగిరి టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే న్యూస్ మీకు ముందుగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన నాచగిరి టీవీ న్యూస్.